అందరికీ నమస్కారం అండి। ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పంచాంగ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి। మొదటి రోజు మనకి పాడ్యమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం। 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి 10:43 నుండి పాడ్యమి తిథి ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:46 వరకు ఉంటుంది। కాబట్టి మనం దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 అక్టోబర్ 3 గురువారం రోజు। ఈ రోజు నక్షత్రం హస్త మధ్యాహ్నం 2:57 వరకు అయితే ఉంటుందండి। తదుపరి చిత్తా నక్షత్రం అయితే స్టార్ట్ అవుతుంది। ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు। ఇంకా శ్రీశైలంలో అయితే శైలపుత్రి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు। మొదటి రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం అక్టోబర్ 3 గురువారం ఉదయం 5:06 నుండి 9:48 లోపు మీరు పూజ చేసుకోవచ్చండి। ఈ సమయంలోనే మీరు కలసారాధన అఖండ దీపారాధన కూడా చేసుకోవచ్చు। ఇంక ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 10:36 నుండి 12 గంటల లోపు మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు। ఇంకా సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేయాలనుకునే వారు సాయంత్రం 4:59 నుండి 6:35 లోపు మీరు పూజ చేసుకోవచ్చు। ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవికి బెల్లం పరమాన్నం, నిమ్మకాయ పులిహోర, వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలండి। ఇంకా శైలపుత్రి దేవికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి। ఈ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు। ఇంకా ఈ రోజు అమ్మవారిని తుమ్మి పువ్వులతోటి, ఎరుపు రంగు గులాబీలు, మందార పువ్వులతోటి, ఎరుపు రంగు అక్షింతలతోటి పూజించి అర్చించుకోవాలి। ఇంకా ఈ రోజు అమ్మవారి బాల స్తోత్రాలు, అష్టోత్రాలు, శ్లోకాలతోటి అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రాన్ని, శ్లోకాన్ని మీ యథాశక్తి కొలిది ఈ రోజు పఠించుకోవచ్చు। అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు చదవడం రాని వారు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి। ఈ రోజు ఎవరైనా ముత్తైదు స్త్రీలకి రవికెల గుడ్డతో కూడినటువంటి తాంబూలాన్ని దానంగా ఇవ్వాలి। ఇంకా అలాగే ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఎవరైనా ఈ నవరాత్రుల్లో కుమారి పూజ నిర్వహించుకునేవారు ఈ రోజు నిర్వహించుకుంటే చాలా మంచిదండి। ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, అలాగే శత్రుపీడ తొలగిపోతుందండి। మనం ఏ పని ప్రారంభించినా కూడా అన్నిటా కూడా విజయం కలుగుతుంది, కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి కూడా కలుగుతాయి। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।